హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈ సంవత్సరం గురు పౌర్ణమి ఏ రోజు వచ్చింది, పూజ చేసుకోవడానికి శుభ సమయం, శనగల దండ ఎందుకు వెయ్యాలి, అవన్నీ మనం తెలుసుకుందామండి. గురు పౌర్ణమి అంటే మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు గురు పౌర్ణమిగా జరుపుకుంటామండి. గురు పౌర్ణమి రోజు బాబావారికి పూజ ఎందుకు చేయాలి అంటే, గురు పౌర్ణమి రోజు బాబావారికి కాదండి, దత్తాత్రేయుడికి, రాఘవేంద్ర స్వామికి, సాయిబాబాకి, గురువులందరికీ పూజ అనేది చేసుకుంటారండి. మనకి ఈ సంవత్సరం గురు పౌర్ణమి ఏ రోజు వచ్చింది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏంటో మనం తెలుసుకుందామండి. పౌర్ణమి తిథి అండి జూలై 20, 2024 శనివారం సాయంత్రం 5:23 ప్రారంభమయ్యి 21 జూలై 2024 ఆదివారం సాయంత్రం 4:13 వరకు అయితే ఉంటుందండి. ఈ సంవత్సరం గురు పౌర్ణమి ఏ రోజు వచ్చిందంటే 21 జూలై 2024 ఆదివారమే మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నామండి. సూర్యోదయానికి ముందు ఏ తిథి ఉంటే ఆ తిథి బట్టే మనం పండగలు జరుపుకుంటామండి. గురు పౌర్ణమి రోజు నేను బాబావారి పూజ అండి. గురు పౌర్ణమి రోజు తెల్లారుజామునే నిద్ర లేచి పూజ గదిని, ఇల్లుని శుభ్రపరచుకొని మనం తలంటు స్నానం చేసి ఇలా బాబావారికి నేను పూజ అనేది చేసుకుంటున్నానండి. మీరు బాబావారికి ఎందుకు చేస్తున్నారని చెప్పి చాలామంది చాలా క్వశ్చన్లు అవుతున్నారు. గురు పౌర్ణమి రోజు మీరు బాబావారికి ఎందుకు చేస్తున్నారని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే నాకు వస్తున్నాయండి కామెంట్స్ రూపంలో. లేదండి, నేను బాబావారికి అని కాదండి, నేను ఇష్టపూర్తిగా నా గురువుగా నేను బాబావారిని అనుకుంటున్నాను. ఇంకా నాకు ఇష్టమైన దేవుడు బాబానే అండి. అందుకే నేను ఆ రోజు బాబావారికి ఇలా అభిషేకం చేసుకుంటున్నానండి. అభిషేకం వచ్చేసి పంచామృతంతో చేస్తున్నాను. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో అభిషేకం అనేది చేస్తున్నానండి. చేసిన అభిషేకాన్ని మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకొని అది మనం ప్రసాదంగా అయితే స్వీకరించాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ పసుపు నీళ్ళతో ఇంకా కుంకుమ నీళ్ళతో అభిషేకం అనేది చేసుకుంటున్నానండి. పసుపు కుంకుమతో, పసుపు అనేది కొంచెం నీళ్ళలో కలిపి అభిషేకం, కుంకుమ కూడా ఇలాగే నీళ్ళలో కలిపి అభిషేకం అనేది అయితే చేసుకుంటున్నానండి. ఇలా గురు పౌర్ణమి రోజు మన దగ్గర ఉన్న విగ్రహాలకి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. గురు పౌర్ణమి రోజు పూజ చేసుకోవాల్సిన శుభ సమయం అండి. తెల్లారుజామున 3:30 నుంచి 5 వరకు అండి. బ్రహ్మముహూర్తం అంటారు కదా, ఆ సమయంలో చాలా బాగుందండి. ఆ సమయంలో కుదరని వాళ్ళైతే 8:20 నుంచి మనకి 11 వరకు అయితే శుభ సమయం ఉందండి. ఇలా అంతా అయిపోయాకండి బాబావారిని మనం అలంకరించుకోవాలి. ఇక ముందుగా నేను ప్లేట్లు అన్నిటికి బొట్లు అనేది పెట్టుకుంటున్నాను. పెట్టుకొని బాబావారికి పువ్వులన్నీ ఆ రోజు మనం బాబావారికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. పసుపు కలర్లో ఉన్న పువ్వులు కూడా చాలా ఇష్టం అన్నమాట. మనము బాబావారికి శనగల దండ వేయాలని చెప్తాం కదండి, బాబావారికి కాదు, గురువులకి శనగల దండ అండి అది. ఎందుకంటే గురు బలం తక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు శని దోషాలు అలా ఉన్న నవగ్రహాల్లో శని ఉంటుంది కదండి, శని ఉన్న వాళ్ళకి నువ్వులని చెప్తారు. అలాగే గురు బలం తగ్గిన వాళ్ళకి శనగలని చెప్తారండి. ఆ శనగలు మనము మన ఇష్ట దైవానికి వేయడం వల్ల, గురువులకి వేయడం వల్ల మనకి ఆ గురు బలం అనేది పెరుగుతుందని చెప్తారండి. అందుకే ఆ రోజు గురువులకి శనగల దండ అయితే ఖచ్చితంగా వేస్తారు. మీరు గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి. గురు పౌర్ణమి రోజు బాబా గుడిలోకి కానీ దత్తాత్రేయులకు కానీ ఇలాగైతే శనగల దండ అయితే వేస్తారండి. ఆ రోజు శనగల దండ ఎలా వేయాలో నేను చెప్తానండి మీకు. ఇక్కడ నేను బాబావారికి ఫస్ట్ మనము ఏ పూజ చేసినా వినాయకుడు పూజ చేసుకోవాలి కదండి. వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత వినాయకుడికి నేను పసుపు గణపతిలా చేసుకొని పూజ అనేది చేసుకున్నాను. తర్వాత బాబావారికి పూజ చేసుకుంటున్నాను. శనగల దండ అండి మనం ముందు రోజే నానబెట్టుకున్న శనగల్ని మాలలాగా చేయాలండి. మాలకి మనం 21 లేదా 51 లేదా 101 లేదా 108 లాగా కుచ్చుకొని సూది దారంతో మనము మాలలాగా చేయాలన్నమాట. చేసి ఇది స్వామివారికి మనము ఆ రోజు వేసుకోవాలండి. ఇంట్లో ఉన్న విగ్రహానికి లేదా పెద్ద ఫోటో ఉన్నా సరే బాబావారి, వాటికి ఇలాగా దండలాగా అనేది వేసుకోవాలన్నమాట. ఆ రోజు స్వామివారికి నైవేద్యం నేను శనగలేనండి, పచ్చి శనగలే నైవేద్యంగా సమర్పించాను. మన దగ్గర ఏ పళ్ళున్నా ఏం స్వీట్లున్నా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. బాబావారికి మిఠాయి బూందీ అంటే చాలా ఇష్టం అండి. మనకి షిర్డీ వెళ్ళినప్పుడు కూడా ప్రసాదంగా మనకి మిఠాయి బూందీ ఇస్తారు. అది మనకి దొరికితే స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. పర్టికులర్గా ఇవే పెట్టాలంటే ఏం లేదండి. మన దగ్గర బాబావారికి చపాతీ పెడతారు, అన్నం పెడతారు, పెరుగన్నము నైవేద్యంగా. అలాగా మనం ఏదైనా స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చు అనమాట.
గురు పౌర్ణమి రోజు గురువులందరికీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఇలా బాబావారికి అభిషేకం చేసుకొని బాబావారికి గురుబలం పెరగడం కోసం నేను గురువుగా భావిస్తున్న బాబావారికి నేను చెలంగల దండ కూడా మాలలాగా చేసి వేసుకున్నానండి. ఇక్కడ 21 గుచ్చుకొని అంటే 21 శనగలతో మాలలాగా చేసి వేసుకున్నానండి. చిన్న విగ్రహం కాబట్టి. మీకు కూడా గురుబలం పెరగాలి అంటే మీరు ఏ గురువునైతే తలుచుకుంటున్నారో ఆ గురువుకి ఇలా శనగల దండ అయితే సమర్పించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు